అమరావతి నిర్మాణం కోసమైతే భూమి పూజకైతే ప్రధానమంత్రి మోదీ అయితే అమరావతి చేరుకుని ఆ రోజునైతే అక్కడ నుంచి మట్టి నీరు కూడా తీసుకొచ్చారు. అయితే ప్రపంచంలో గల 80 పవిత్ర క్షేత్రాల నుంచి కూడా ఆహ్, వ పూజారులనైతే తీసుకొచ్చి ఇక్కడైతే పూజలైతే చేయించారు. మన నీరు మన మట్టిలో భాగంగా ప్రతి విలేజ్ నుంచి కూడా మట్టి తీసుకొచ్చి ఇక్కడైతే ఆ రోజైతే పూజలు చేయించారు. అయితే అటువంటి అమరావతి ప్రభుత్వం మారడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతో ఆగిపోయింది. అయితే ఒక రాజధాని కాదు 3 రాజధానులని నినాదంతో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ అమరావతి రైతులు కావచ్చు, లేకపోతే ఇక్కడ పర్యాటకులు కావచ్చు కొంతమంది అయితే వచ్చారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఎందుకు వచ్చారు? చూడడానికి వచ్చారా? లేక అమరావతి డెవలప్ అవుద్ది అంటే రాజకీయంగా పార్టీ మారింది. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చారు. కేంద్రంలో కూడా అధికారంలోకి మోదీ వచ్చారు. అయితే ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి మోదీ కూడా వస్తారనైతే మనకైతే తెలిసింది. ఈ నేపథ్యంలో మోడీ మన రాజధానికి ఏమన్నా నిధులిచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? అందరికీ నమస్కారం. నా పేరు మేకల జోసఫ్, గుంటూరు వాస్తవ్యుణ్ణి. నేను రిటైర్డ్ టీచర్ని. మీకు కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పాలని నేను భావిస్తున్నాను. తెలుగు వారికి ఒక రాజధాని 1953 నుంచి లేదు. మద్రాసు నుంచి మనం విడిపోయిన తర్వాత రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత అది కర్నూలు కాస్త హైదరాబాద్కు పోయింది. హైదరాబాదుని మనం అభివృద్ధి చేశామో లేకపోతే మనం అభివృద్ధి చెందామో, మన వాళ్ళు అభివృద్ధి చెందారో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రానికి ఒక ఇల్లు అంటే ప్రతి వ్యక్తికి ఒక గృహం అవసరం నివసించడానికి, సంసారం చేయటానికి. అలానే రాష్ట్రానికి ఒక రాజధాని అవసరము. ఈ రాజధాని కోసము మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మద్రాసును వదిలిపెట్టుకున్నాం, కర్నూలు వదిలిపెట్టుకున్నాం, హైదరాబాద్ని వదిలిపెట్టుకున్నాం. అయితే చరిత్రలో ఈ ప్రాంతము అమరావతి అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశము. అంతేకాకుండా ఈ 13 జిల్లాలకు కూడాను మధ్యస్థంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతంగా ఉంది అమరావతి. దీనిని ఈ అమరావతి ఏరియాని రాజధానిగా నిర్మించుతున్నారు అన్నప్పుడు నేను ఒక ఉపాధ్యాయుడిగా చాలా సంతోషించాను. 73లో జయాంధ్ర మూమెంటు, 76లో ఇంకొక మూమెంటు వచ్చినా ఏది ఏమైనప్పటికీ కూడాను జయాంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ తెలుగువారు 56లో కలిసి మరలా 73 తర్వాత విభజన కోసం జయాంధ్ర వచ్చినా ఏది ఏమైనా అది నష్టమో లాభమో కానీ మనకి 2014లో ఈ రాష్ట్రం ఏర్పడింది. దీనికి ఒక రాజధాని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీన్ని అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు సంతోషించాను. ఇంతవరకు బాగుంది. కానీ ఈ రాజధాని ఏరియాలో మంచి పంటలు పండేటువంటి ఈ భూమిని ఉచితముగా, అంటే ఎకరం భూమి ఇస్తే ఒక 20 సెంట్లు మాత్రమే వాళ్ళకి ప్లాట్ల రూపంలో వస్తుంది అనేటువంటిది ఆశతోటి ప్రజల కోసము 70 సెంట్లను కూడా త్యాగం చేసినటువంటి రైతులు ఎంతో గొప్పవారు. కానీ తదుపరి వచ్చినటువంటి గవర్నమెంటు దీనిలో నిర్మించినటువంటి సెక్రటరేట్ని కానీ, దీనిలో నిర్మించినటువంటి హైకోర్టును కానీ, దీనిలో నిర్మించినటువంటి నిర్మితమవుతున్నటువంటి కొన్ని బిల్డింగులు కానీ కాదని కొంత వాళ్ళ స్వలాభం కోసం 3 రాజధానుల నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాజ్యాంగపరంగా మానవతా దృక్పథంతో దీనిని 3 ముక్కలు చేయటం మంచిది కాదు అని ఆగిపోయింది. కానీ దైవాంశంగా కానీ ఏది ఏమైనా మానవుల యొక్క ప్రజాభిప్రాయంగా కానీ మరలా తిరిగి రాజధానిగా ఈ అమరావతి ఏర్పాటు అవటం చాలా సంతోషం. నేను ఇది 8వసారి ఈ ప్రాంతానికి రావటం. 3 సార్లు రాజధాని ఏర్పాటు అయిన తర్వాత వచ్చాను. ఈ శంకుస్థాపనకు కూడా వచ్చాను. కానీ తదుపరి దీన్ని కాదు అన్నప్పుడు 2 సార్లు వచ్చి 2 సార్లు దుఃఖించిపోయాను. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి సంతోషంతో ఆనందంతో వెళ్తున్నాను. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ కానీ ఈ గృహాన్ని అంటే రాజధానిని అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే వంటగది ఉందా, బెడ్రూమ్ ఉందా, హాల్ ఉందా, అదే సంపూర్ణమైనటువంటి ఇల్లు అంటారు. అలానే రాజధాని అంటే హైకోర్టు ఎక్కడ, సెక్రటరేట్ ఎక్కడ, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ, ఇవన్నీ ఒక చోట ఉంటేనే రాజధాని. మూడు ప్రాంతాల్లో ఉంటే అది ఇల్లు కాదు, పోరంబాకు ప్లేస్ అవుతుంది. అలా ఉండకూడదు.
కాబట్టి మనకు సంపూర్ణమైనటువంటి గృహంగా ఉండేటువంటి ఈ ఏరియాలో ఆల్రెడీ నిర్మితమైనటువంటి హైకోర్టు, సెక్రటరేటు, ఇంకా కంప్లీట్ కావాల్సినటువంటి బిల్డింగ్లు కంప్లీట్ చేసి దీని పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వము, రాబోయే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని త్వరగా ఈ ఇంటిని నిర్మిస్తే దీనికి ప్రారంభికులుగా దానం చేసినటువంటి రైతులు వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ ఆనందించినప్పుడే రాష్ట్ర 13 జిల్లాలు సుభిక్షితంగా ఉంటుంది. పాలకులు దీన్ని గుర్తించి రాజధానిని ఏర్పాటు చేయండి, ఇల్లు కట్టండి. అయితే ఆ రోజున ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపనకు అయితే వచ్చి మట్టి నీరు తెచ్చిచ్చారు. అయితే ఎంతో వరాలు జల్లు కురిపిస్తారని కూడా ఆంధ్ర ప్రజలంతా కూడా విశ్వాసంతో అయితే ఉన్నారు. ఆయన మొండి చేయి చూపించారు. మళ్ళీ అధికారంలోకి మోదీ వచ్చారు. మోదీ సంకీర్ణ ప్రభుత్వంలోకి ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు కలిసి మళ్ళీ వీళ్ళంతా కూడా కూటమయ్యారు. ఇప్పుడు కూడా 12వ తారీఖున వచ్చి ఆయన ప్రమాణ స్వీకారంగా వచ్చి మళ్ళీ మొండి చేయి చూపిస్తాడా, వరాలు జల్లు కురిపిస్తాడా? ఓకే, మనిషి అన్నటువంటి వాడు ఏ పదవిలో ఉన్నా 1-2 సార్లు తప్పులు చేయవచ్చు. ఆయన ఈ రాజధాని ఏరియాకి మట్టి నీరు అందించారు అంటే మట్టిని మనం సులకనగా చూడవద్దు. మట్టి అనేది మన దేహమే. దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి ఇది. అంటే దేశం మొత్తం కూడా ఇక్కడ ఉన్నది అని అర్థం. కానీ ఆర్థిక సహాయం అనేటువంటిది అందించడానికి మనసు కావాలి. అలాంటి మనసు నాటి రోజుల్లో ఆయనకి లేదు. కానీ ఇప్పుడు ఆయనకు ఆ మనసును కలుగజేయాలి. ఎవరికి? రాబోయే కేంద్ర ప్రభుత్వాన్ని కలుగజేసి ఇప్పుడున్న ఏర్పడబోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఆ మనసుని రైట్ వేలో, అంటే కరెక్ట్ వేలో ఉపయోగించుకొని ఈ రాజధానిని పునర్నిర్మించి దీని ఫలాలు అనేటువంటి 13 జిల్లాలకి అందించినప్పుడు ఇక్కడ రైతులు సంతోషిస్తారు, రాష్ట్ర ప్రజలందరూ కూడాను సంతోషిస్తారు. అలాంటి మనసు ఆయనకి ఇవ్వాలని మనం దేవుణ్ణి కోరుకుందాం. మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మనము మన వంతు సహాయాన్ని అందిద్దాం. అయితే ఆ రోజుల్లో ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా మట్టి నీరు ఇచ్చారు. అప్పటికైతే ఆయనకైతే మనసు రాలేదు. ఇప్పుడైనా ఆయన మనసు మార్చి ఆర్థికంగా ఇక్కడ రాజధానికి తోడ్పాటున వాళ్ళంతా కూడా ఇక్కడ రాజధాని ప్రజలంతా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ హరితో పుండరి, అమరావతి.